జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. జనాలు ఏ విధంగా తయారైనారో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. ఇప్పుడు మనమే ఎట్లుంటే అంటే ఓటర్లు సామాన్య ప్రజలే ఈ విధంగా ఉంటే ఇంకా మన దగ్గర ఓట్లు వేయించుకున్న నాయకులు ఏ విధంగా ఉంటారో ఇంకా ఈ న్యూసే ఒక ఉదాహరణ అనమాట. ఇంకా అసలు విషయానికి వస్తా, కుల రాజకీయాలకు హర్యానా పెట్టింది పేరు. ప్రధానంగా ఏంటంటే హర్యానాలో రాజకీయాలను అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక సామాజిక వర్గం డామినేట్ చేస్తూ ఉంటుంది. ఆ సామాజిక వర్గం పేరు చెప్పడం భావ్యం కాదని చెప్పేసి నేను ఆ సామాజిక వర్గం పేరు చెప్పడంలే. ఆ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాలే ర్యాలీ అవుతూ వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అండగా ఉన్నారన్నమాట మొదటి నుంచి కూడా. అయితే గత 10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల వాళ్ళను అలాగే అగ్రవర్ణాలలో పైన చెప్పిన సామాజిక వర్గం కానీ మిగిలిన సామాజిక వర్గాలను దళిత వర్గాలను కలుపుకొని హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అర్థమవుతుంది కదా మీకు. ఇక ఇప్పుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిందనమాట. అంటే టైం దగ్గరికి వచ్చింది ఎలక్షన్స్కి. వచ్చే నెల 5వ తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. అంటే మరొక 10 రోజుల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయన్నమాట. ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ హర్యానాలో కుల రాజకీయాలకు తెరలైపోయింది. ఇన్నాళ్ళు కూడా తమకు అండగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం యొక్క ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళా కుల రాజకీయాలకు తెరలేపింది. నేను ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను చాలాసార్లు చెప్తున్నా, ఒరే స్వామి కులాలకు ప్రాంతాలకు అతీతంగా ఉన్నారా నాయన, హిందువులందరూ ఐకమత్యంగా ఉన్నాము. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో, హిందువులను వాళ్ళు ఏ విధంగా చూస్తారో, అసలు వాళ్ళ దృష్టిలో హిందువులు అంటే ఏ మాత్రం విలువ ఉన్నదో మనకందరికి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళతో కలిసి వీళ్ళు వెళ్తున్నారంటే మనం ఫస్ట్ మన పుట్టకలలో అర్థం ఉండాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, ఈ భూపేంద్ర సింగ్ కూడా వీళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇదంతా కూడా హర్యానా పాలిటిక్స్ మీద మీకు ఒక అవగాహన ఉండాలని చెప్తా ఉన్నా. అసలు విషయం ఏంది అన్నట్టు, హర్యానాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హర్యానాలోని నిరుద్యోగ యువతను ఇంటర్వ్యూ చేశారు. అంటే ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే మామూలే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఇప్పుడు ఇలాంటి యూట్యూబర్స్ చాలామంది కూడా ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూలో. ఇదంతా కూడా అదేవిధంగా గ్రౌండ్ రిపోర్ట్ ఇదంతా చేస్తూ ఉంటారు కదా. అలాగా ఈ ఇంటర్వ్యూలో ఈ హర్యానాలో ఉన్నటువంటి కొంతమంది యువకులు చెప్పిన మాటలు విని యూట్యూబర్ అయితే డిఎంలో షాక్ అయిపోయినాడటే. ప్రస్తుతం ఈ వీడియో ఏంటంటే దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే హర్యానాలో అయితే ఇది ఎంతగా వైరల్ అవుతుందంటే ఇంక మాటలో చెప్పలే అన్నమాట. ఆ ఛానల్లో కాంగ్రెస్ బండారం మొత్తం కూడా బయట పెట్టింది. ఇంతకు అసలు ఆ విషయం ఏంది, ఆ వీడియో ఏంది అంటే యూట్యూబ్ ఛానల్ యాంకరు మీరు బీజేపీకి ఓటేస్తారా లేకపోతే కాంగ్రెస్కి ఓటేస్తారా అని చెప్పేసి ఆ యువకులను అడిగినాడనమాట. అందుకు సమాధానంగా ఆ నిరుద్యోగ యువత వచ్చేసి వాళ్ళు మాట్లాడతా, మాకు కాంగ్రెస్ పార్టీనే కావాలా. అర్థమవుతుంది మీకు. దీనికి కారణం ఏందో తెలిసిన, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఎందుకంటే ఉద్యోగ నియామకాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్తే చాలు, వాళ్ళు మాకు వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తాయి. అంటే లంచం ఇచ్చి మేము పనులు చేయించుకుంటామని అర్థం. వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మేము సింపుల్గా ఏంటంటే దానికి తగ్గట్టుగా మేము డబ్బులు ఇచ్చి మేము పనులు చేయించుకుంటాం, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ మాదిరి కాదు. ఎంతసేపు ఏంటంటే చదవండి, పరీక్షలు రాయండి, మెరిట్ తెచ్చుకోండి అని చెప్పేసి బోరు కొట్టిస్తున్నారు. ఇలా అయితే మేము ఏ విధంగా బతకాలా, చదువుకుంటా కూర్చుంటే ఎట్ట కుదురుతుంది. అందుకే మాకు కాంగ్రెస్ పార్టీనే కావాలి, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటూ ఈ నిరుద్యోగ యువకులు తెలియజేయడం ఇక్కడ గమనార్హం అనమాట. అర్థమైంది మీకు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు కదా, ఎవరు ప్రస్తుత ప్రతిపక్ష నేత, ఎవరు రాహుల్ గాంధీ. ఆయన ఎట్టాటోడో ఆయన అభిమానించే వాళ్ళు కూడా ఎట్టుంటారో, వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయో ఇదిగో చూడండి, ఇదిగో ఈ మాదిరి ఉంటాయి. నిజానికి వాళ్ళు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క కూడా తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫాలోవర్లు అదే మాదిరిగా ఉంటారు. వాళ్ళు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అనమాట. అందుకే ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. చూడండి, ఆ పార్టీలో ఉండే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ ఫాలోవర్లు, చివరికి ఏంటంటే ఆ పార్టీకి ఓట్లు వేయాలనుకునే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు ఎంత దిగజారుడుతనంగా ఉన్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.